ప్రముఖ పుణ్యక్షేత్రం జగిత్యాల జిల్లా కొండగట్టు స్టేజ్ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా సుమారు 30 దుకాణాలు మంటల్లో కాలిపోయాయి. భారీ స్థాయిలో మంటలు చెలరేగడంతో అర్ధరాత్రి స్థానికులు పరుగులు తీశారు. జగిత్యాల నుంచి కొండగట్టు చేరుకున్న అగ్నిమాపక వాహనంలో నీటి కొరత వల్ల సహాయ చర్యలు ఆలస్యమయ్యాయి. ఎట్టకేలకు పోలీసులు, ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. మేడారం జాతర కోసం తెచ్చిన సామాగ్రి అంతా కాలిపోయిందంటూ బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే తమని ఆదుకోవాలంటూ వేడుకుంటున్నారు. మరోవైపు కొండగట్టు స్టేజ్ సమీపంలో అగ్ని ప్రమాదంపై బండి సంజయ్ ఆరా తీశారు. జిల్లా కలెక్టర్తో ఫోన్లో మాట్లాడారు. సమాచారం తెలిసిన వెంటనే ఫైర్ సిబ్బంది వెళ్లారని కలెక్టర్ తెలిపారు. బాధితులకు అండగా ఉండాలని కలెక్టర్కు సూచించిన కేంద్ర మంత్రి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. కొండగట్టు మేము బతికొచ్చినాం సార్. మేము మా పరిస్థితికి ఇంత ఘోరంగా అయింది. ఒక్క దుకాణం లేకుండా అన్ని దుకాణాలు కాలి. మేము ప్రతి ఒక్కరు వేరే ఊరు నుంచి వచ్చిన వాళ్ళమే. ఇక్కడ ఎవ్వరం కాదు సార్. కానీ ఒక్కొక్కరు లక్షల సామాన్ పెట్టుకొని ఉన్నారు. నిన్ననే తెచ్చుకున్నారు. కొందరు అయితే మొన్న 3 రోజుల కింద తెచ్చుకున్న పరిస్థితి. కట్టుబట్టలతో కూడా ఉన్నారు. స్కూల్లో కాలేజీలో పేపర్లు కూడా వేసారు. మళ్ళీ పరిస్థితి ఏంటిది? ఏ వస్తువు లేకుండా బతికినాం సార్. ఖాళీ బట్టల మీదనే బయటనే ఉన్నాం సార్. ఏది లేకుండా ఉన్నాం సార్. మా పరిస్థితికి ఇది వచ్చింది. మేము ఏం చేయమంటారు? అదేంది మంటలు కాలినప్పుడు ఫోన్ చేస్తే, ఫైర్ ఇంజిన్ కి ఫోన్ చేస్తే అది వస్తున్నాం అని అన్నారు. రాలేదు. 3-4 గంటలకి వచ్చిర్రు సార్. ఫైర్ ఇంజిన్ వస్తే ఇంత పరిస్థితి ఉండకపోవు సార్. 10-20 లక్షల సామాన్ దాకా దగ్గర మొత్తం పోయినాయి. ఏమున్నా ప్రభుత్వం మీరు ఆదుకోవాలని కోరుకుంటున్నాము. మా దగ్గర కట్టుబట్టలతో ఉన్నవి ఏం లేవు. మా దగ్గర జీరో, మొత్తం ఏం లేకుండా వేసుకున్న బట్టలు తప్ప వేరే ఏం లేదు. ఏం లేకుండా అయిపోయింది మా పరిస్థితి. మొత్తం రోడ్డు మీదకి వచ్చినాం. ఒక 10-15 లక్షల దాకా పోయింది జీవనోపాధి కోసం. సమ్మక్క సారక్క దయ వల్ల ఉన్నామని సామాన్ తెచ్చుకున్నామని కప్పు సప్పులు తెచ్చుకుంటే సమ్మక్క సారక్క అని సామాన్ బాగా తెచ్చిపెట్టుకున్నాం. కరెంటు వలన సాటిచ్చి 15-16 దుకాణాలు కాలినాయి. ఫైర్ ఇంజన్ అందక ఒక 5-6 దుకాణాలే కాలుతుండే. అవి అందక మా దుకాణం ఇక్కడ మొత్తం కాలున్నాయి. అందు గురించి మాకు అందుకోవాలి, ప్రభుత్వం అందుకోవాలి. ఇప్పుడు మేము కట్టుబాట్లతోటే ఉన్నాం. మాకు ఏం లేదు తిందామంటే దీని చేసుకొని బతుకుడు. సార్ మీరు సాయం చేయాలి గవర్నమెంట్. ఇప్పుడు ఏం లేదు. ఇది బొమ్మలు అమ్ముకొని తినుకుంటే బతుకుడే, వేరే పని ఏం లేదు సార్. మాకు మీరే చూసుకోవాలి. 15 లక్షలు 20 లక్షల దాకా నష్టం అయిపోయింది.